మునుపటి సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వపు సంగతులను గురించి మీరు తలంచద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, దాని గురించి మీరు ఆలోచించరా? అది ఇప్పుడే మొలచును, అరణ్యమును నీటి మడుగుగా చేస్తాను, ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను. ఈ మాట ఎంత సత్యమో ఆ పైన మాట మీ మునుపటి సంగతులను, పాతకాలపు చేదు జ్ఞాపకాలను, పాతకాలపు అపజయములను, పాతకాలపు వ్యర్థమైన వాటిని, ఆ మునుపటి సంగతులన్నిటినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకోకుండా వాటిని సమాధి చేసి, పూర్వకాలంలో మీ అత్త మిమ్మల్ని ఎంత కష్టపెట్టిందో, పూర్వకాలంలో మీ మామయ్య ఎంత మిమ్మల్ని బాధ పెట్టాడో, పూర్వకాలంలో మీ వాళ్ళు ఎంత కష్టపెట్టారో అవన్నిటినీ కూడా మీరు సమాధి చేసి నా మాటని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆ జ్ఞాపకాలన్నిటి మధ్యలో ఎవరి మాట హైలైట్ చేయబడాలంటే యేసుక్రీస్తు మీతో పలికిన ఆ శుభ వాగ్దానములు, మీతో పలికినటువంటి ఆ జీవముతో నిండిన మాటలను, వాటన్నిటి మధ్యలో మీరు ఏం చేసుకోవాలంట? మీరు జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా.